ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. కేసీఆర్ అనే బయోపిక్ అనగానే ఆటోమేటిక్ గా తన పుట్టిన ఊరికి ఏదో చేయాలి అనే ఒక సంకల్పంతో దాని షార్ట్ కట్ లో కేసీఆర్ మీకు అలా టైమ్లీగా కలిసి వచ్చింది. కేసీఆర్, ఎన్టీఆర్ ఇవన్నీ ఏంటంటే యాక్రోనిమ్స్, వైఎస్ఆర్ ఇవన్నీ వినంగానే మనకు ఒక అవును 3 అక్షరాలు అన్నిటినీ ప్రపంచంలో ఆ కుర్రాడి గురించే సినిమా తీయాలని ఎందుకు అనిపించింది? నా సినిమాకి నేనే ప్రమిదనై ఒత్తునై నూనె పోసి వెలిగించుకున్నా. వెలిగితే నలుగురికి వెలిగిస్తాం, ఆరితే ఒకళ్ళు ఆరిపోతాం. ఇందులో టైటిల్ సాంగే తెలంగాణ భౌగోళిక స్వరూపంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ముందు కూర్చొని ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, అంతే కదా. పుట్టుక చావు మాటున నూరాసేను దుటి రాతలే. ప్రేమ విషయం కూడా నా శ్మశానంలోనే జరిగింది. ఆవిడ శ్మశానంలో ఏం చేస్తున్నారు స్వామి అప్పుడు? మీరు అక్కడ నేనే తీసుకెళ్ళా. ఒక మిమిక్రీ వాయిస్ ఏమైనా వినొచ్చా? నీ ముందు ఎలా కూర్చొని ఎలా మాట్లాడుతుంటే ఎలా ఉంది. ఇంకెక్కువ మాట్లాడితే మా దూరం మొత్తం వెనక నుంచి వచ్చి కొడుతుంది. ఉంటానే హీరో గుర్తు వినాలి. కాశీ వెళ్ళాడు, కాషాయం కట్టాడు, వారాసి వెళ్ళాడు, వసం మార్చేశాడు అనుకుంటున్నా. కాశీ వెళ్ళినా అదే పవరు, వారాసి వెళ్ళినా అదే స్టైల్. నరకబట్టు మొదలు పెడితే వాయు వస చూడకుండా. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు మై స్పెషల్ పాడ్కాస్ట్ టుడే. ఇవాళ ఏంటంటే కేసీఆర్ అంటే మనం అందరం ఒక్కసారిగా కొంచెం గౌరవంగా ఇలా అలర్ట్ అయిపోతాం కదా. కేసీఆర్ అనే సినిమా రాబోతుంది. ఇంతకీ ఈ సినిమా ఇతివృత్తం ఏంటంటే కేసీఆర్ గారితో సంబంధం ఉన్న బయోపిక్కా, లేక ఇంకేమన్నా బయోపిక్కా, లేక ఇంకేమన్నా ఉందా? విషయం ఏంటో తెలుసుకుందాం. కేసీఆర్లో ముఖ్య భూమిక, అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి ప్రొడక్షన్ వహించిన మనందరికీ సుపరిచిత కామెడీ ఆర్టిస్ట్, ఇంకా ఎన్ని విధాల పరిచయం చేయాలో తెలియట్లేదు, అందుకని ఆగుతున్నాను అనమాట. అందరినీ తన చక్కటి హాస్యంతో జబర్దస్త్ షో ద్వారా నవ్విస్తూ వచ్చిన రాకింగ్ రాకేష్ ఈజ్ హియర్ విత్ అస్ టుడే అండ్ లెట్స్ టాక్ టు హిమ్. రాకేష్ ఇప్పుడు ప్రస్తుతం శివమాల్లో ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ జోకులు వేయకుండా ఉండే ప్రయత్నం చేస్తాను. శివ శివ అంతేనా? ఓం నమ శివాయ అనాలి. ఎప్పుడు వేసుకుంటారా? ఇప్పుడు నేను నా సినిమా ప్రస్తావన కన్నా ముందు నుంచి సినిమా కూడా నేను శివమాల్లో ఉండే పూర్తి చేశాను. అత్యంత క్లిష్టమైనటువంటి ఈ సమయంలో కూడా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు నా అందు ఉండాలని, లేకపోతే ఇక్కడ ఎవరి కోపం వచ్చినా కూడా పర్లేదు కానీ అత్యంత కీలక భూమిక పాత్ర పోషించే నాకు మాత్రం కోపం రాకూడదు. కానీ వయసు ప్రభావం సహజంగా వస్తుంది, కోపం వస్తుంటుంది. ఇది ఏం తగ్గించుకోవడానికి వేస్తున్నారు? అన్ని ఒక ప్రొడ్యూసర్ స్థాయిలో ఉంటే అన్ని తగ్గించుకోవాలి. కోపం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అన్నిటికన్నా నోరు అదుపులో పెట్టుకుంటే సరిపోద్ది. వాళ్ళు పెట్టుకోకండి స్వామి, అంటే ఆ విధంగా కాదు, నోరు పారేసుకోమని చెప్తున్నా. కళాకారుడికి నోరే కదండి నోరు చేసుకోవడం అనేది. కానీ నిజంగా మీరు ఇంట్రో చెప్తుంటే నాకు మళ్ళీ నా మిమిక్రీ ప్రస్తావన, మళ్ళీ హైదరాబాద్లోకి నేను తిరిగిన ప్రస్తావన అంతా గుర్తుకొచ్చింది. మీ నోటి నుంచి నా ప్రస్తావన రావడానికి, మీ నోటి నుంచి నా ఇంట్రో చెప్పుకోవడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పెట్టింది. అయ్యే బాబాయ్, అంత లేదు స్వామి. మీరు కేసీఆర్ అనే సినిమా తీశారు, మీరు చక్కటి ఆర్టిస్ట్, అందరినీ నవ్వించి బాగా పాపులర్ అయ్యారు. మీరు చేసిన షో జబర్దస్త్లో చాలా వన్ ఆఫ్ ద మోర్ పాపులర్ ఆర్టిస్ట్ మీరు. అండ్ మీరు మీ శ్రీమతి గారు కూడా న్యూస్ నుంచి తను మీరు ఎలాగైతే సకల అభిరుచులు కలిగినటువంటి వ్యక్తి ఒక కళారంగంలో, తన కూడా తను అటు న్యూస్ చదువుతూ, అటు న్యూస్ ప్రెజెంటర్గా ఉంటూ, తను మళ్ళీ గ్రౌండ్ వర్క్ చేస్తూ, అండ్ మళ్ళీ తను జబర్దస్త్కి వచ్చి ఎంటర్టైనర్ కావాలనుకొని మళ్ళీ అటు మీ జబర్దస్త్ నుంచి మళ్ళీ అటు బిగ్ బాస్ తర్వాతనే జబర్దస్త్కి, అలా తను సేవ్ ద టైగర్స్ ద్వారా
అందరిలో పాపులర్ నాకన్నా ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్. ఇవాళ తీసుకురాలేదు ఎందుకు సుజాతని? ఉంది కిందనే ఉన్నారు. కిందనే ఉన్నారా? వచ్చారు. అయితే ఇప్పుడు మేము టెంప్ట్ అయిపోతున్నాం కింద కెమెరా పట్టుకెళ్ళి. బట్ ముందు మనం మాట్లాడుకున్నాం స్వామి. అయితే మీరు ఈ కేసీఆర్ అనే బయోపిక్ అనగానే ఆటోమేటిక్ గా బయోపిక్ గా స్వామి, బయోపిక్ కాదని తెలుసు, ఇందాక చెప్పాను కదా బయోపిక్ కా ఏమిటని. బట్ బయోపిక్ కాకపోతే ఏంటని చెప్పి అసలు బయోపిక్ గా స్వామి, అంత సాహసం ఎవరు చేయాలి? చేస్తే పెద్ద ఆర్జీవి గారు చేయాలి. అంత ఎవరు బయోపిక్లు మనం. నా వయసుకి నాకి నేను ఒక కథ రాసుకున్నాను. అందమైనటువంటి ఒక లంబాడి కుర్రాడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి స్థితిగతులు, వాటి ఆవరణాల మీద ఆధారపడి వారి జీవిత గమనం ఎటూ తెలియనటువంటి విషయాలలో తను వెళ్తున్న సందిగ్ధంలో జరిగినటువంటి, నా ఊరికి ఏదో ఒకటి చేయాలి, ఒక మానవ నిమిత్త మాత్రంగా ఉన్నప్పుడు మనం ఏదో పుట్టాము, మా అమ్మ అన్నం పెడుతుంది, మా నాన్న నన్ను పోషణతో పాటు బాగుంది అని, అలాంటి కుర్రోడు కాదు. తన పుట్టిన ఊరికి ఏదో చేయాలి అనే ఒక సంకల్పంతో ఎవరు ఊహించని స్థాయికి వెళ్ళేటువంటి ఒక కుర్రాడి కథ కేశవ చంద్ర రామావత్, ఒక లంబాడి కుర్రోడి కథ. దాన్ని షార్ట్కట్లో కేసీఆర్. భలే మీకు అలా టైమ్లీగా కలిసి వచ్చింది నిజంగానే. కేసీఆర్, ఎన్టీఆర్ ఇవన్నీ ఏంటంటే యాక్రోనిమ్స్, వైఎస్ఆర్ ఇవన్నీ వినంగానే మనకు ఒక అద్భుతమైన ఒక అంతే కరెక్ట్. అవును, 3 అక్షరాలు అన్నింటినీ ప్రపంచంలో కుదిపేసిన అక్షరాలే. కుదిపేసిన వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, మిగతా వాళ్ళు కూడా ఉండనివ్వరు. అంత ఫైర్ ఉండనియం. వారుంటే వాళ్ళతో పాటు 100 మందిని మొబిలైజ్ చేయగలటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులే ఆ 3 అక్షరాలకు ఉంటారు. మీరేమో ట్రిపుల్ ఆర్ ఉన్నాయి, మూడోది నేను కలిపేశా. మీ ఆశీస్ రాణిస్తున్న రాకింగ్ రాకేష్. బాగుందా? మీ ఇష్టం. మీరు ఎప్పుడు ఇలా గ్రాంధిక మాట్లాడతారా స్వామి? ఇప్పుడు మాల వేసుకున్నారని మంచిగా మాట్లాడు. లేదు నాకు ఇది ఎలా అంటే, నా గురుగారు రాళ్ళపల్లి గారండి. బేసికలీ నేను థియేటర్ థియేటర్ నుంచి వచ్చిన వ్యక్తిని. నాది మిమిక్రీ డిప్లొమా అండ్ మిమిక్రీ కాకతీయ యూనివర్సిటీలో నాది వరంగల్లో పూర్తయిందండి. మా గురుగారు డాక్టర్ నేరల వేణుమాధవ్ గారు. అక్కడ పూర్తయిన తర్వాత నేను ప్రస్తుతం తనకి బాగా తెలుసు, నేను ఒక చిన్న టీవీలో వెంట్రులోక్విజం చేసేవాడిని. వెంట్రులోక్విజం అండ్ మిమిక్రీ చేస్తూ ఒక లైవ్ షో ఫోన్ చేస్తే వాళ్ళతో సరదాగా మాట్లాడడం అలా చేస్తూ ఉండేవాడిని. అలా నా ప్రస్తావన స్టార్ట్ అయ్యి ధనరాజు గారు నన్ను ఇలానే చూస్తూ ఇలానే ఇంటర్వ్యూ చేస్తుంటే, ధనరాజు గారు జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, నీలాంటి కుర్రోడు అక్కడ అవసరం అంటే, అప్పుడు వాళ్ళకి అసిస్టెంట్గా వెళ్ళాను నేను. వాళ్ళు రాసుకుంటుంటే టీలు అందియడం, వాటర్ బాటిల్ అందియడం, అలా వారికి నచ్చి ఒక ఆర్టిస్ట్ రాకపోవటం వల్ల ఆయన టీంలో అప్పటికి ఫిలప్ అయిపోయారు కళాకారులందరూ. నెక్స్ట్ రోలర్ రఘు గారు అని ఉన్నారు, ఆయన టీంలో నన్ను పెట్టియటం. ఆ సమయంలో ఫస్ట్ కిట్టే నేను పేలటంతో ఆ గుర్తింపు వచ్చింది. అలా ధనరాజు గారి పుణ్యం నేను జబర్దస్త్కి ప్రవేశించారు. అక్కడ నుంచి ఇంకా టేక్ ఆఫ్ చేయటం జరిగింది. అది కేవలం అదంతా కూడా మా రాళ్ళపల్లి గారి, ఆయన మా గురుగారి ఆశీస్సులేనండి. ఎందుకంటే ఒక భాష మనం ఎక్కడికన్నా వెళ్తున్నా కూడా మనకన్నా ముందు మన ఆలోచన వెళ్తుందంట. అవును, అది ఎందువల్ల అని అడిగాను గురుగారిని. అంటే ఒక ప్రపంచంలో అన్నిటికన్నా వేగవంతమైందంటే మనసు. ఒక పేరు చెప్పగానే ఆ మనసు చెప్తుందంట వాడు ఎలాంటి క్యారెక్టర్ అనేది మనకన్నా ముందు స్కాన్ చేసేస్తుంది. సో మనం వెళ్ళినా అదే రిఫ్లెక్ట్ ఉంటుంది, వెళ్ళకపోయినా అదే రిఫ్లెక్ట్ ఉంటుంది. సో మనం వెళ్ళి వస్తే మన జ్ఞాపకాలను పదినంగా అక్కడికి వదిలేసి రావాలి అనే మాట ఆయన చెప్పారు. అది నేను ఒక 10 సంవత్సరాలుగా నేను అది పాటిస్తూనే ఉన్నాను ఇప్పటికీ. నా వయసుకి నేను అన్నీ వదిలేసి, నేను మా సుజీ నాది కూడా అంటే ఈ ప్రేమ విషయం కూడా నాది శ్మశానంలోనే జరిగింది. నేను ఎక్కువ శ్మశానంలో ఉండటం, నేను ఉండడం అంటే నా వ్యక్తిగతంగా నేను శ్మశానంలో ఎక్కువ శివుడికి నాకెందుకు అక్కడ ప్రశాంతత అని అక్కడ ఉండటం వల్ల మా గురుగారు రాళ్ళపల్లి గారు అలా కాదని చెప్పి ఆయనే నాకు మళ్ళీ ఈ నాటకము ఇవి అటు తిప్పేవాడు బాగా. బట్ ఎందుకు స్వామి అంతటి వైరాగ్యం మీకు చిన్న వయసులో? వైరాగ్యం అని కాదు, బాగుంటుంది అక్కడ శ్మశానంలో. బాగుంటుంది చాలా. ఏ విధంగా బాగుంటుంది స్వామి? అన్ని రకాలుగా. ఉదాహరణకి అంటే ఇప్పుడు నేను శ్మశానంలోకి వెళ్ళాలనుకోండి, ముందు ఫస్ట్ భయం కలగొచ్చు, తర్వాత అబ్బా మళ్ళీ వెళ్ళి స్నానం చేయాలి, ఇవన్నీ తీసేసి వెళ్తే మీకు ఇవి పెట్టుకొని వెళ్ళలేము అక్కడికి. ఇవేమీ లేకుండా వెళ్ళి ఒక గంట కూర్చుంటే జీవితం అర్థమైపోతుంది. ఈ జీవితమేనా, దీనికోసం మనం ఇన్ని చేస్తున్నాం అని చెప్పేసి అర్థమవుతుంది. అంతే. ఆ తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి? ఏది శాశ్వతం కాదని అని కాదు. ఆ విధంగా మీరు మీ స్పిరిచువల్గా లోపల అలా ఉంటూ బయటికి మంచి ఎంటర్టైనర్, మిమిక్రీ ఆర్టిస్ట్గా. అదొకటి అని ఎవరిని అంటే నొప్పించకూడదు అన్నది ఒకటి పెట్టుకున్నాం మా గురుగారు చెప్పినట్టు ప్రకారం. పాపం ఆయన పోయిన తర్వాత, వారు కాలం చేసిన తర్వాత ఇంకా అది నేను శ్మశానానికి వెళ్ళటం, కాశీకి వెళ్ళి ఇంకా అది వదిలేసా, వెళ్ళట్లేదు ఇంకా. అప్పటిదాకా మ్యారేజ్ చేసుకోకూడదని ఒకటి పెట్టుకొని ఉండే. దాని తర్వాత ఇంకా అనుకోకుండా నా జీవిత పరిణామంలో ఆవిడ శ్మశానంలో ఏం చేస్తున్నారు స్వామి అప్పుడు? మీరు అక్కడ నేనే తీసుకెళ్ళా.
ఓ మీ అక్కడికి ఆవిడని మీరే తీసుకెళ్ళారు మా నాన్న. తీసుకెళ్ళాను. ఓకే స్వామి. శివ మీరేంటి ఇలా అడుగుతారా? అందరూ పార్కులకు వెళ్తారు, మీ శ్మశానానికి తీసుకెళ్లారు సుజాత గారిని. బట్ ఆవిడ రావడం మీతోటి చాలా ఖచ్చితంగా గొప్ప విషయం. ఎంత మనసు పెట్టి నమ్మకం పెడితే వస్తారు. అందుకే నేను వారిని చేసుకోవడం జరిగింది. అంతే. మంచి పని, మంచి మాట చెప్పారు. మీ కళ్ళు చెమరుస్తున్నాయి. అంటే ఆమె పేరు ఎత్తే వస్తాయి, అట్లా అంతేనా? వస్తాయి. బాబోయ్, అయితే మరి అయ్యి బాబోయ్ మీరు emotional అవ్వలేదు నేను మిమ్మల్ని చూసి అవుతున్నాను. అయ్యి బాబోయ్ స్వామి. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, అంతే కదా. పుట్టుక చావు మాటున నూరాసేను దుటి రాతలే, అంతే కదా. అద్భుతం. మీరు అదే అలా అనుకునే శ్మశానానికి వెళ్ళి శివుడికి దగ్గర అవ్వాలని ట్రై చేశారు. శివుడికి కాదు, అక్కడ కాటికాపరి నాకు బెస్ట్ ఫ్రెండ్ బాలయ్య అని, ఆయన నాకు ఫ్రెండ్. ఎప్పుడు ఫోన్ చేసేవాడు టైం కాగానే, శవం వచ్చింది రానేవాడు. అదేందో అంటే అది కాలేంత వరకు అక్కడ పక్కన నేను ఉండాలి, ఏదో చెప్తూ కథలు చెప్తూ అని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడిని. అట్లా నాకు కాటికాపర్ ఫ్రెండ్. ఓహో. హరిశ్చంద్ర ఘాట్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారో నాటకంలో అట్లా నాకు తన ఫ్రెండ్ బాగా క్లోజ్. మహాప్రస్థానం ఇక్కడే ఉంటుంది. బాగుంది స్వామి, చాలా అన్యూజువల్ ప్రయాణం ఇది స్వామి. ఇప్పుడు కేసీఆర్ సినిమా గురించి మనం మాట్లాడుతున్నాం, ఆ కుర్రాడి గురించే సినిమా తీయాలని ఎందుకు అనిపించింది స్వామి? కథ నేను మిమిక్రీ చేస్తున్న ప్రయాణంలో నేను ఎంతో మందికి కథ రాసుకొని చెప్పాను. బేసికల్లీ మిమిక్రీ ఆర్టిస్టా, జబర్దస్త్ కళాకారుల మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు తెలియకుండానే ఒక విజిటింగ్ కార్డు ఉన్నట్టు మనకి గేట్లు ఓపెన్ అవుతాయి, మన కొత్త పరిచయాలు అవసరం లేదు. అలా నేను చాలామంది దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం జరిగింది, కానీ ఎవరు సాహసించలేకపోయారు. కొంతమంది అయ్యారు, కానీ కథని ఇంకో రకంగా చేస్తే, ఇంకో రకంగా చేయాల్సి వస్తే అనే తప్ప దీన్ని ఇలానే చేయాలని నమ్ముకున్న వ్యక్తులు చాలా కొంతమందే నాకు దొరికారు. సో లాస్ట్ ఫైనల్కి అటు ఇటు అవ్వకుండా నాకు కొంతమంది ఇచ్చిన సజెషన్, నువ్వే ఎందుకు చేయకూడదు, నీ కథ నువ్వు ఇన్ని రాళ్ళు తిరుగుతున్నావు, ఎప్పుడన్నా నువ్వే చేయొచ్చని ఆలోచించావా అని అంటే, నాకు అంత డేర్ స్టెప్ లేదు. నాకు డైరెక్షన్ చేయాలని ఇష్టం బేసికల్లీ. ఎందుకంటే మా రాళ్ళపల్లి గారు 2-3 నాటకాలు లాస్ట్ ఆయన కాలం చేసేటప్పుడు 2-3 బాగా ఇప్పుడు వచ్చి కొన్ని నాటకాలు నేనే దగ్గరుండి మెయిన్ క్యారెక్టర్గా చేస్తూ నాకు ఆ ఇంట్రెస్ట్ కలిగింది అక్కడ డైరెక్షన్ చేయాలి అని. సో అలా రాసుకున్న కథ, అనుకున్న కథ, అది తిరిగి నాకే అయ్యింది. అంటే నా సినిమాకి నేనే ప్రమిదనై ఒత్తునై నూనె పోసి వెలిగించుకున్నా. వెలిగితే 4గురికి వెలిగినిస్తాం, ఆరితే ఒకళ్ళు ఆరిపోతాం, అంతే. ఇంకా ఏంటి స్వామి థియేట్రికల్ రిలీజ్కి ప్లాన్? బ్రహ్మాండంగా మీరు ఇప్పుడు న్యూస్ అన్ని చూసి ఉంటారు. నన్ను ఎవరైతే వెనక్కి లాగాలనుకొని ప్రయత్నించారో వాళ్ళకు కూడా థ్యాంక్స్. చాలా బ్రహ్మాండంగా నేను డిస్ట్రిబ్యూటర్లకి షో వేస్తుండగానే 15 నిమిషాల్లోనే నాకు కాల్ వచ్చి ఇది ఆపే అంటూ దీప ఆర్ట్స్ వాళ్ళు మొన్న అమరన్ సినిమా చేశారు. వాళ్ళు ఈ సినిమా తీసుకొని తెలంగాణ, తెలుగు 2 రాష్ట్రాలతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, ఆస్ట్రేలియా వచ్చేసి సదరన్ స్పైస్ ఇంటర్నేషనల్ వాళ్ళు చేస్తున్నారు, యూఎస్లో వచ్చి టెక్ఫ్లిక్స్ వాళ్ళు చేస్తున్నారు. సో ఒక రాకేష్ అనే ఒక చిన్న కుర్రోడు, వరంగల్లో ప్రస్తావన అయిన కుర్రోడి జీవితం రేపు 22వ తారీఖున ఆ బొమ్మ పడబోతుంది అనమాట. ఎంత హ్యాపీ కదా, ఎంత పెద్ద ప్రయాణం అది, చాలా పెద్ద ప్రయాణం అది. సో ఈ సినిమాలో ఈ కుర్రాడి కథ చెప్పేటప్పుడు ఏంటి కథ ఇతివృత్తం ఏంటి, ఏం జరుగుతుంది? వాడు ఆ ఊరికి అంటే బేసికల్లీ స్వామి ఆ లంబా అంటే నేను అనుకున్నది ఫస్ట్ ఇది అవార్డుకి ఎట్టి పరిస్థితుల్లో అవార్డుకి వెళ్ళాలనే కల్ట్లోనే తీశాను. మనకి మరాఠీ సినిమాలు ఉన్నాయి, అమీర్ ఖాన్ గారి ప్రొడక్షన్లో కొన్ని సినిమాస్ వస్తూ ఉంటాయి. ఆ కల్ట్ ఇక్కడ లేదు యాక్చువల్లీ. అంటే ఉంది అంటే లేదు అనకూడదు, కానీ చేస్తాం, కానీ మనం నిజాయితీగా చేయలేం. ఇక్కడ నాకేంటంటే నా డబ్బు నేను పెట్టుకున్నా, నా ఇండ్లు తాకట్టు పెట్టి నేను సినిమా తీసుకున్నాను కాబట్టి నా స్వాతంత్రం నాకుంది, నేను చేయగలను. సో ఎవరికి నేను ప్రత్యేకంగా నేను జవాబుదారిని అయితే ఇక్కడ కాదు. అందువల్లనే స్వేచ్ఛగా నేనేమనుకున్నానో, నేనేం రాసుకున్నానో దాన్ని పరిపూర్ణంగా తీయగలిగాను. అది దాని తర్వాత ఈ సినిమాకి బాగా ఉపయోగపడింది గరుడవేగ అంజీ గారు, ప్రముఖ డిఓపి ఆయన. ఇంతకుముందు గరుడవేగ అనే ఒక సినిమాని చేశారు, దాని తర్వాత బుజ్జి ఇలారా, దాని తర్వాత 10th క్లాస్ డైరీ, తమిళ్లో ఒక 15 సినిమాలు. వారికి కథ నచ్చి ఇందులో కూడా మళ్ళీ ధనరాజ్ గారే ఉన్నారు. ధనరాజ్ గారే డైరెక్షన్ చేయాలి, నేను చేయకపోతే. నేను ఇదంతా ట్యాకిల్ చేయలేకపోతున్నాను నా పిట్టంత ప్రాణం పెట్టుకొని. వారు ఫోటోగ్రఫీ చేస్తూ వెంటనే డైరెక్షన్ కూడా నేను చేసి పెట్టడం, నాకు ఆ ప్రింట్లో, ఆ వామ్ ప్రింట్లోను. సో డైరెక్షన్ కూడా ఆయన చేశారు, మొత్తం అన్నీ చేసి ఇచ్చారు. పాపం ఇక్కడ మీ స్టూడియోలో ఇప్పుడు ఉన్నాను కదా, అక్కడ అన్నీ ఆయనే చూసుకుంటూ ఉన్నారు, ఫైనల్ మిక్సింగ్ కానీ అన్నీ కానీ. సో అంత బ్రహ్మాండంగా రేపు స్క్రీన్ మీద చూస్తే చక్కటి పల్లెతో పాటు ఒక తెలియని ఒక లైట్ వార్మిష్ ఆఫ్ ప్రింట్ కనపడుతూ ఉంటుంది. అది మనం ఒక మరాఠీ మాల్గుడీస్ కథలు కానీ పాతలుగా అలా చూసుంటాం, ఆ టైప్ ఆఫ్లో సెన్సిబిలిటీస్ కనిపిస్తాయి. డెఫినెట్లీ. అందులో మీరు థియేటర్ రాళ్లపల్లి గారి
శిష్యరికం చేశారు కాబట్టి మరి చెప్పక్కర్లేదు. ఎక్కడో ఉంటాయి. మళ్ళీ మా భరణి గారు ఉన్నారు. భరణి గారు ఎన్నిసార్లు ప్రతి ఇంటర్వ్యూలో రాళ్ళపల్లి గారి పేరు లేదు, ప్రస్తావన ఉండదు. సో భరణి గారు చూసారా ఈ సినిమా? ఇంతకీ చూడడం ఏంటండి, ఆయన నటించారు ఇందులో. అయ్యో, ఇందులో కర్త క్రియ కర్మ, అయ్యో చెప్పలేదు. అందుకే ఇందులో మొత్తం ఆయన వారి మార్గ నిర్దేశకాల మీదనే మా గురుగారి ఫోటో మాత్రమే వేసాను. వారు లేకపోయినా వారు ఉన్నారనుకొని ఈ సినిమా చేశాను. రాళ్ళపల్లి గారు అంటే ఆయన, నేను ఇల్లు కట్టుకుంటే ఫస్ట్ చూడాలనుకున్న వ్యక్తి రాళ్ళపల్లి గారండి. ఆయన కోసమే నేను ఇల్లు కొన్నది మణికొండలో. ఎట్టి పరిస్థితుల్లో కళాకారుడికి ఇల్లు ఉండాలిరా, తిన్నా తినకపోయినా మనం ఏం వేసుకున్నా మన ఇల్లు మనం ఉంటే చాలరా, ఓ కాయో పప్పు ఉప్పు ఎవరో ఒకళ్ళు ఇస్తారు, ఉండుకోవడానికి ప్రదేశం కావాలి, అది నీ ఇల్లు. అలా నా ఇంటి ఫస్ట్కి వచ్చిన వ్యక్తి రాళ్ళపల్లి గారు. నేను కొన్న తర్వాత అలా ఆనందపడిన వ్యక్తి. దాని తర్వాత మా గురువుగారు లేరన్న ఒక, అది బాధ అనకూడదు, వారితో పాటు నాకు ఆయన ఇచ్చెళ్ళారనమాట రాళ్ళపల్లి గారు. మీరు ఆ పోస్టర్ చూస్తే చాలా అంటే అంత పెద్ద ఆయన నా సినిమాకి దిగి వచ్చి చెప్పొచ్చో చెప్పకూడదో, నీ సినిమాకి నేను చేస్తున్నానని వెనకుండి స్క్రిప్ట్ని రైటింగ్ని సరిచేస్తూ నాకు కొన్ని డేట్స్ ఇచ్చాడు, కొన్ని రోజులు. కేశవచంద్ర రమావత్ అలా ఉంది అంటే అది భరణి గారు ఉన్నారు, మా గురుగారు. భరణి గారు అండ్ అక్కడ ధనరాజ్ గారు కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఆయన మన ఇంకో మిమిక్రీ ఆర్టిస్ట్ లోహిత్ కుమార్ గారు, లోహిత్ గారు. అటు మా వరంగల్ మల్లి కళాకారులు మై మధు గారు, వాళ్ళు బలగంతో మంచి పేరు సంపాదించారు. ఇటు చూస్తే కింద తాగుబోతు రమేష్ గారు, మా వైఫ్ జోర్దార్ సుజాత గారు. స్వామి ఒకటి చెప్పనా, అసలు మీకు ఈ పోస్టర్ కలర్ స్కీమ్ చూస్తే తెలిసిపోతుంది మీ క్లాస్ అండ్ క్వాలిటీ ఏంటని చెప్పి. అద్భుతం. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. అంతా నేను చెప్పినా కదా, శివుడు అట్లా ఆర్కెస్ట్రేట్ చేయించి అలా ఆయన నా జీవితాన్ని భరణి గారు నిజ జీవితంలో అలా తిప్పారు, ఈ సినిమాలో కూడా ఆయన మలుపు తిప్పుతారు నా సినిమా. మీకు అన్ని ఆశీస్సులు ఉన్నాయి బాగా, అందరి పెద్దవాళ్ళ ఆశీస్సులు. లేకపోతే ఈ చిన్న వయసులో నేను ఇంత పెద్ద సినిమా నేను చేయలేను స్వామి. అందరి సహాయ సహకారాలతో ఒక వ్యక్తి ఒక కాల్ షీట్ తీసుకోవాలంటే ఈ రోజుల్లో చాలా 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 చాలా. అయినా మీకేంటి బ్యాక్గ్రౌండ్, నీ ఇదేంటి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడిగే రోజుల్లో ఇలా మీకు అన్నీ కలిసి రావడం అనేది తప్పకుండా భగవంతుడు ఆశీస్సులు. బాగుంది స్వామి. అయితే మరి కేశవచంద్ర రమావత్ అనే ఈ వ్యక్తి, అతని తత్వం ఏంటి, ఇదేంటి, ఏ జానర్ కింద వస్తుంది? ఏమి తెలియని ఒక లంబాడి కుర్రోడు. అతను ఏం చేస్తాడు? పొద్దున్న లేచి పట్టు తేనె, జొన్న రొట్ట, సరదాగా మేకలతో తిరిగే ఒక చిన్న కాపరి, అంతే. ఈ 3 తరాలు తప్ప ఏమీ తెలియదు. అడవిలో ఏ చెట్టుకు తెలుస్తుందో తనకే తెలుస్తుంది, ఏ పుట్టకు తెలుస్తుందో తనకే తెలుస్తుంది, ఎక్కడ ఒక పట్టు తేనె దొరుకుతుందో ఈయనకే తెలుస్తుంది. ఆ లంబాడి వాళ్ళు అంతేనండి, వాళ్ళు ఇప్పటికీ కూడా. అందుకే నాకు కాశర్ల శ్యామ్ గారు నాకు ఇప్పుడున్న బిజీలో నాకు ఒక అద్భుతమైన పాట ఇచ్చాడు. దీనికి ఒక పాట, ఒక 4 లైన్లు అన్నాడు స్వామి. జంబాయి జంబాయి జంబాయిరో, ఈ జంగల్ తల్లే నాకు మరో ఢిల్లీ ముంబైరో అన్నాడు ఆయన. అంటే ఈ జంగలే నాకు ఢిల్లీ ముంబైరో అని. ఆయన చూడడానికి ఒళ్ళు కొంచెం లమ్మడి వాళ్ళందరిది కొంచెం ఘాటుగా ఉంటుంది, కానీ ఆ మనసులో మాత్రం ఉండేది పట్టుతేనే అని గొప్ప వాక్యాలు ఇచ్చారు ఆయన. చాలా చాలా. అయితే అందరూ మీరు అనుకోకుండా దిగ్గజాలందరూ కలిసి అందరు ఉన్నారు, వచ్చేసారు. మను గారు నాకు తెలియకుండానే, నాకు జబర్దస్త్ జడ్జి ఆయన, నేను వెళ్ళి అడగానే పాట పాడాడు ఆయన, ఒక రూపాయి ఛార్జ్ చేయకుండా. కల్పన స్వామి, ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళందరూ కూడా. నేను ఇందులో గోరెటెంకన్న గారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అంటే నేను నరకం చూపించాను అని కానీ అది నా బాధ్యతలో ఉన్నాను కాబట్టి ఆయన్ని పట్టుకొని వేధించాను. ఇందులో టైటిల్ సాంగే తెలంగాణ భౌగోళిక స్వరూపంలో ఉన్నటువంటి విస్తీర్ణతో కూడిన ఒక్కొక్క జిల్లా గురించి పొగడడం, దాని తర్వాత కవులు కళాకారులు వారి యొక్క గుణగణాలను పొగుడుతూ ఒక పాట, స్వరగతులు పదగతులు పల్లవించిన నేల తేనె రాగాల తెలంగాణ. ఆ పాట మీకు విషయం చెప్పనా, సీక్రెట్ చెప్పనా? ఆ పాట నేను గోరటంకన్ గారు రికార్డ్ చేసి నాకు చెప్పారు. స్వరగతులు పదజతులు పల్లవించిన, ఇది మీ ముందు ఆయన ప్రస్తావించమని కూడా. పదగతులు పల్లవించిన నేల తేనె తీయని వీణ రాగాల తెలంగాణ. దీన్ని నాకు ఒక ఉద్యమ తాకిడిని తాకిచ్చాడు దీనికి. దాన్ని తాకి అని వెళ్ళి దాని తర్వాత కవియోగి అని అందరు కవులు, మా గురువుగారు నేళ్ల వేణుమాధవ్ గారి నుంచి, శ్రీనారెడ్డి గారి నుంచి, అటు చిత్ర పరిశ్రమకు వస్తే కాంతారావు గారి నుంచి, ప్రభాకర్ గారు, శంకర్ గారి దగ్గర నుంచి, ఆనాటి మా భూమి పాత్రగా పోషించినటువంటి దర్శక దిగ్గజాల నుంచి ఆ మొదటి పాటలు అందరినీ గుర్తు చేశారు ప్రస్తావన. సో ఈ విషయం నాకు చెప్పారు గోరెడ్డి గారే. సారీ, నేను వారు నా చేత పాడించడం, నాకు అవకాశం ఇవ్వడం, నేను ఒక మైక్లో వారితో కలిసి పాడడం అన్నది చాలా గొప్ప అవకాశం. అది నేను శాస్త్రీయ నేపథ్యం,
ఆయన పూర్తిగా ఈ జానపద నేపథ్యంలో రెండు కలిసి ఒక రాగం ఇలా ఈ రాగంలో అనండి అని. ఇంటర్వ్యూ తర్వాత ఒక్కసారి వినండి, అది విని ఒకసారి సార్కి ఫోన్ చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా వారిని ఎప్పుడు కలిసినా ఇది గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎంత గొప్ప, అటు మను గారు వాయిస్, ఇటు కల్పన గారి వాయిస్, ఇటు మను గారు మధ్యలో గోరేటం కన్నా అని ఆయన పాడుతూ ఉంటే చాలా, అంటే ఈ వయసుకి నాకు ఈ పాట గొప్పతనం నేను చేసేటప్పుడు కన్నా కేసీఆర్ గారు ముందు కూర్చొని ఈ పాట వారే రిలీజ్ చేశారు. నీ వయసు ఎంత అని ఏ కేసీఆర్ గారు ఇంతకి ఇప్పుడు కేశవ చంద్ర రమావత లేకపోతే మన పెద్ద సార్ కేసీఆర్ ఆయన పిలిపించుకున్నారు. ఈ పాట వెళ్తూ వెళ్తూ విన్నారంట, ఎవరో వింటుంటే ఏంది అది దూరం ఆయన బస్సులో ఎవరికో ఇచ్చి ఆయన వెళ్ళేటప్పుడు కొంచెం నా పాట ప్లే చేయండి అని చెప్తే ఆయన వెళ్తున్న టైంలో నా పాట ప్లే చేశారు. విని బ్రహ్మాండంగా ఉంది. ఎవరు అంటే, సార్ ఇట్లా మీ పేరు మీద సినిమా చేస్తున్నారు సార్ కుర్రోడు, పిలిపియండి అంటే నంది హిల్స్కి వెళ్ళా ఇమీడియట్గా. నీ వయసు ఎంత అన్నాడు. సార్ జస్ట్ 29 30 రాబోతున్నాయి. ఎవరు ఇచ్చారు ఈ పాట? గోరెటెంక్ అంటారు. ఆయన పిలిపి అంటే గంటలు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏదని. ఇని ఈ పాటని ఇలా కాదు, ఇంకో రకంగా మనం కొన్ని మార్పులు చేర్పులతో చేద్దామని ఆయనే పెన్ను పేపర్ పెట్టుకొని చక్కగా ఆ పాటను మొత్తం మళ్ళీ దాన్ని రీకనెక్ట్ చేసి నాకు ఆయనతో ఒక 6 గంటలు 7 గంటలు కూర్చునే అవకాశం, అదృష్టం నా వయసుకి. అంత గొప్ప దేశపతి శ్రీనివాసరావు గారు, దాని తర్వాత పక్కన పెడితే గోరేటం కన్నా, ఇటు పక్కన పెడితే సంతోష్ కుమార్, అందరు ఉన్నారు. అందులో మీ స్థానంలో కేసీఆర్ గారు. దీన్ని అట్లా కాదా, దీన్ని ఇంకా ఇంకొంచెం కవి యోగి, ఇంకొంచెం యోగి, ఇంకెవరు ఉన్నారు, ఇంకా చాలామంది కవులు ఉన్నారు, పేరు చెప్పండి, ఆమె ఉండాలి, ఆమె పేరు రాయండి, ఆమె ఉండాలి అని చెప్పి అందరు కవులు కళాకారులు ఎవరూ మిస్ చేయలేదు ఇందులో. పెద్ద విశేషం ఏంటంటే చూడండి, మీ ప్రాజెక్ట్ ఎలా అవుతుందంటే గత 20 నిమిషాలు మాట్లాడడమే అసలు ఒక దిగ్గజం వెళ్ళిపోతే, ఇప్పుడు మన సింగం సినిమా చూస్తే లాస్ట్లో అక్షయ్ కుమార్ వచ్చినట్టుంది ఇప్పుడు కేసీఆర్ గారు రావడం. అంటే అర్థమైందా మీకు? ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా కేసీఆర్ గారు నిజంగానే సీన్లోకి ఉండడం ఎవరికి తెలియదు కదా ఈ విషయం. అద్భుతం. నేను ఇక్కడే ఎక్కడో ఏదో చెప్పాను, వెంటనే కేసీఆర్ గారి వీడియో చాలా వైరల్ అయింది. అప్పుడు ఆయన విని, ఆయన పాట విని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఆయన రిలీజ్ చేశారు ఆ సాంగ్. నేనే చేస్తానని చెప్పి చేశారు. అది చాలా గొప్ప 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 సందర్భం ఇది యాక్చువల్లీ. సో అయితే మరి ఈ కేసీఆర్ అనే కుర్రవాడు, ఏమీ తెలియని ఆ కుర్రవాడు ఏం చేస్తాడు సినిమాలో? ఊరిని బేసికల్లీ ఊరిని ఖాళీ చేయడం అని అంటే ఇల్లు ఖాళీ చేసినంత ఈజీ కాదు. ఒక ఊరిని ఖాళీ చేయమని గవర్నమెంట్ అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తే ఆ ఊరి అంటే బేసికల్లీ ఒక ఇల్లు ఖాళీ చేస్తుంటేనే మనం ఉన్న ఆ స్థలంతోనో, లేదా మనం ఉన్న ఆ గదితోనో, లేదా మనం ఆ వర్ణంలో ఉన్న దేనితోనో ఒక చిన్న తెలియని ఒక ప్రేమ పెనవేసుకొని పోతుంది. ఈ రూమ్లో నేను ఇలా ఉండేవాడిని, అలా ఉండేవాడిని, ఇక్కడే కూర్చొని టీ తాగేవాడిని. ఒకసారి చూసుకొని ఖాళీ చేసేటప్పుడే 10 సంవత్సరాలు ఉండి వెళ్తుంటేనే అబ్బా, నాకైతే అలానే జరిగింది. నేను ఇల్లు కొనుక్కున్న తర్వాత నేను ఇక్కడ ఇంతకుముందు మోతీనగర్లో ఉండేవాడిని. కారు నాది మోతీనగరే వెళ్ళేది, నా ట్రాన్స్ అట్టే వెళ్ళేది, కానీ కొత్త ఇంటికి వెళ్ళేది కాదు. అలా నాకు మార్చుకోవడానికి చాలా సమయం పట్టేది. అది కూడా ఒక ఉదాహరణ ఇందులో ఉంది. సో వచ్చి ఊరు ఖాళీ చేయడం అంటే ఇల్లు ఖాళీ చేసినంత ఈజీగా స్వామి. ఊరు పోతుందంటే ఊపిరిపోయినంత పని అయిపోతుంది. మా తాతలు మా ముత్తాతలు అందరూ కూడా ఈ మట్టిలోనే కలిశారు, రేపు మేము కూడా ఈ మట్టిలోనే కలవాలి. మట్టి అంటే అమ్మ కాదు, అమ్మల్ని పుట్టించిన అమ్మ ఈ మట్టి తల్లి. మట్టిని ఎలా వెళ్తాం సారు, మమ్మల్ని వదిలేయండి సారు, లేదా దీని మీద నుంచి అదునా అభివృద్ధి ఏం అభివృద్ధి సారు, మట్టి తల్లిని తొక్కి చేసే అభివృద్ధి మాకెందుకు సారు అని ఆ ఊరు పడే బాధ నుంచి పుట్టిన కుర్రోడు. వాడికి ఏం తెలియట్లే, అందరూ మాట్లాడుకుంటున్నారు, కానీ ఈ కుర్రోడే రేపు ఏదో చేయబోతున్నాడు అన్న విషయం వీళ్ళకి తెలియదు. అలా ఏదో చేస్తాడు సినిమాలో, ఒక అద్భుతం చేస్తాడు. అదే కేసీఆర్ అంటే మామూలుగా ఉండకూడదు, హీరోయిక్గా ఉండాలి. అంతే. సంగీతం ఎవరు వహించారు దీనికి? చరణ్ అర్జున్ గారండి. చరణ్ అర్జున్ గారు ఇంతకుముందు విమానం సినిమాతో బ్యాక్గ్రౌండ్ స్కోప్ అద్భుతంగా ఇచ్చాడు. విమానంలో అన్ని పాటలు అద్భుతంగా తనే ఇచ్చాడు. ఇంతకుముందు స్టైల్లో రా 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 రమ్మంటున్న రణరంగంలో ఆ పాటలు కానీ, ఇదేమిటమ్మా మాయా మాయా, చరణ్ అర్జున్ గారు. ఇప్పుడు ఆయనదే ట్రెండ్ నడుస్తుంది. ఆయన నాకు ఎట్లా కనెక్ట్ అంటే, ఏ పల్లె పిల్లోడు అనే పాట కేసీఆర్ గారిది ఆయనే చేశారు. ఆయన అన్ని తత్వాలతో కూడిన పాటలు చేస్తూ ఉంటాడు చరణ్ అర్జున్ గారు. ఆయన్ని పట్టుకుని నాకు చేసి పెట్టాలి అంటే బ్యూటిఫుల్ సాంగ్స్ 4 ఇచ్చాడు. ఫస్ట్ సాంగ్ వచ్చి యాడీ యాడీ, మీకు ముందు లంబాడీ భాష మీద ఉండేది, కాశీలో శ్యామ్ గారు రాశారు. మా సొంత అన్న, మా ఊరే వరంగల్. ఆయన ఇప్పుడు ఎవరికి దొరకట్లేదు, పెద్ద పెద్ద వాళ్ళు కథ చెప్పి పాట రాయించుకుందాం అంటే చాలా బిజీ షెడ్యూల్. అలాంటిది నాకు అద్భుతమైన లంబాడీలో ఉన్న నాణ్యాలు ఈ మెల్లో ఉంటాయి. అవును, ఆ నాణాల దగ్గర నుంచి కూడా ఏ పదాన్ని వదిలిపెట్టకుండా అంత అద్భుతంగా పాట రాసిచ్చారు. 2 లైన్లు పాడండి మాకోసం లంబాడీ భాషలో.
యాడి యాడి చోటా కేసీఆరే యాడి 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 మానుకే పతారే యాడి యాడి అని వస్తూ ఉంటుంది. రామ్ మిరియాల గారు వెళ్ళి అడగగానే, ఆయన పెద్ద కళాకారులు, వెళ్ళి అన్న చిన్న సినిమా ఆయన పాడారు. తర్వాత వీహాని ఒక కొత్త అమ్మాయి ఈ పాట ద్వారా ఇంట్రడ్యూస్ అవుతుంది. రెండో పాట వచ్చేసి మీకు ఫస్టే చెప్పారు, స్వరజతులు గోరెటెంకన్న గారు, అది రాసింది కూడా గోరెటెంకన్న గారు, మీకు తెలిసింది. మూడో పాట చరణ్ అర్జున్ గారు రాశారు. హైదరాబాద్ గురించి బ్రహ్మాండంగా వివరించేటువంటి సాంగ్. సుబే సుబే సూర్యుడి కన్నా ముందే ఉదయిస్తుంది అని. సుబే సుబే సూర్యుడి కన్నా ఉదయిస్తుంది, కన్న తల్లిగా అందరినీ మరపిస్తుంది హైదరాబాద్ అని అదొకటి. లాస్ట్ సాంగ్ కొంచెం సాడ్ అండ్ ప్యాథిక్ సాంగ్. నా జీవితాన్ని నిజంగా అలానే చూసుకున్నట్టు ఉంటుంది. చిన్న పోరాడికి ఎన్ని గోసలో అని అదొక 4 పాటలు బ్రహ్మాండంగా ఇచ్చారు. కొంచెం డబ్బులుంటే ఇంకో పాట కూడా ఉంది, కానీ ఇంక మనం అక్కడికే మనది స్థాయి స్తోమత అక్కడి వరకు సరిపోయింది. చాలా బాగుంది. 4 పాటలు అంటే ఇప్పుడైతే ఇవాళ రేపు అంత శ్రద్ధ కూడా పెట్టట్లేదు, సినిమా కథలో వెళ్ళిపోతుంది. బట్ మీరు చెప్తుంటే అర్థమవుతుంది సినిమా తీరుతెన్నులు ఎలా ఉంటాయని చెప్పి. సో స్వామి, మరి జబర్దస్త్లో మంచి హాయి అయిన ప్రయాణం కదా? బా, చాలా. జస్ట్ ఇంతకు ముందే 2 గంటల ముందే ఒకరికి ప్రస్తావించా, కంఫర్ట్ జోన్ వదిలేసి నాకు తెలియదు. వదిలేసారా? వదిలేరా? నేను వదులుకొని వచ్చా. అది నాకు అమ్మ లాంటిది జబర్దస్త్ అనేది. నేను ఒంటరి ప్రయాణం చేస్తున్నప్పుడు అన్నం పెట్టి నాకు ఈ పేరునిచ్చి బ్యాంకు బ్యాలెన్స్ ఇచ్చి తెలియకుండానే ఒక కంఫర్ట్ జోన్లోకి పెట్టింది జబర్దస్తే. మేము పెద్ద స్టార్ లాగా మాకు ఒక రూములు, ఒక కారు, ఏమి తెలియని వ్యక్తులకి. అలాంటిది నెలకి 3-4 లక్షలు ఈజీగా పడిపోతాయి రామప్రసాద్ రెడ్డి గారి దయ వల్ల, తెలియకుండానే. ఈ షో ఆ షో ఆ షో ఆ షో ఆ కాంపౌండ్లోనే తిరుగుతూ తెలియదు. అలాంటిది ఆ కాంపౌండ్ వదిలి బయటికి వచ్చిన తర్వాత మనకి నెలకి సడన్ పడుతున్న పేమెంట్ ఆగిపోయి మన అకౌంట్లో డబ్బులు పడిపోతుంటే గుండెలో సినిమా మజాక, పెద్ద మజాక. మీరు అన్నట్టు మొన్న నా ప్రెస్ మీట్లో సాయి రాజేష్ గారిని పిలిస్తే ఆయన వచ్చి ఒక మాట మాట్లాడారు అనసూయ గారితో. నేను రాకేష్ని చూసాక చెప్తున్నా, శివబాలాజీ గారు సాయి రాజేష్ గారు అన్న, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూసి చూడు అంటారు, కాదు సినిమా తీసి చూడు జీవితం అంటే. అది అయిపోయింది చివరిగా నా లైఫ్లో. అంతే. కానీ మీరు ఇందులోంచి గొప్ప స్ఫూర్తిని చాలామందికి ఇస్తున్నారు. అండ్ ఇది సక్సెస్ అయ్యి మీకు ఇంకో 4 సినిమాలు తీసే స్తోమత, అవకాశాలు రావాలని అందరూ కోరుకుంటారండి. ఎందుకంటే ఇందులో వచ్చిన వాళ్ళు మీకు ఇంతమంది ఎనర్జీస్ చేరాయి. అమ్మో, ఇంతమంది పెద్దవాళ్ళు ఏ విషయం లేకపోతే ఎందుకు వస్తారు? నన్ను రానియరు, మిమ్మల్ని రానివ్వరు. ప్లస్ వారి ఆశీస్సులు, వారి అసోసియేషన్ కూడా తప్పకుండా ఇది విజయం సాధిస్తుందనే ఒక గొప్ప ఫీలింగ్ ఉంది. అలాంటి సాధించేశాను మేము. అంటే నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పాను. నేను రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత రాకేష్ సినిమా 100 థియేటర్ల 200 థియేటర్లని కాదు, రాకేష్ సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నాడు. నేను ఎవరు, నా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, రాకేషే. ఇటు చూసినా రాకేషే, అటు చూసినా రాకేషే, ఎటు చూసినా రాకేషే. రేపు నాకేమైనా నాకు మళ్ళీ నేనే ధైర్యం, నాకు నేనే నుంచోవాలి, నాకు నేనే సమాధానం చెప్పుకొని, నాకు నేనే ఓదార్చుకొని, నాకు నేనే లేవాలి. అవును. అందుకే నేను ఇక్కడే సక్సెస్ అయిపోయాను. సినిమాని ప్రసాద్ ల్యాబ్లో చేసేసి రేపొద్దున రిలీజ్ జేఆర్సీ ఫంక్షన్లో పెడుతున్నా. 100 మంది నా కోసం అరగంట టైం కేటాయిస్తున్నాడు ఒక రాకేష్ కోసం అంటే ఇక్కడే నేను సక్సెస్. సూపర్. అంతేందుకు మీ ముందు నేను కూర్చున్నానంటేనే సక్సెస్. అబ్బాబాబాబాబా. స్వామి, తమరు మాలలో ఉన్నారు, అడగకూడదు. ఒక మిమిక్రీ వాయిస్ ఏమైనా వినొచ్చా? అయ్యో భలేవారు మీరు. మిమిక్రీకి అత్యంత నాకు మిమిక్రీ అంటే చాలా ఇష్టం. మిమిక్రీ కళని చాలా అంటే గొప్పగా గౌరవిస్తాను. నేను చూసి మరో ఆత్మ మీ మిమిక్రీ. మీకు సంగీతం మెయిన్ ఆయుధం.